అక్కడ 72 సవరణలు ఆల్రెడీ ఆ చట్టానికి చేసి దానికి ఉమీద్ అనే పేరు పెట్టి ప్రవేశపెట్టారు. లోక్సభ, రాజ్యసభ రెండు ఆమోదించాయి. ఇవాళ సాయంత్రం రేపు పొద్దున రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు దాని మీద సంతకం పెడతారు. పెట్టేసిన తర్వాత మీరు ప్రతిపాదించే సవరణలు ఏంటి, వాటికి వాళ్ళు దొరికే ఆమోదం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సమాజానికి మీరు చెప్పుకునే సమాధానం ఏంటి? నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. సార్, మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మైనార్టీస్కి న్యాయం జరిగింది. అనేక రకాల పథకాలు తీసుకురావటం కానీ, హజ్ హౌస్లు నిర్మాణం చేయటం కానీ, లేకపోతే ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పేద ముస్లింలకి దుకాన్ మకాన్ లాంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఇమాంలకు మౌజన్లకి గౌరవ వేతనం ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవ్వటం జరిగింది. అది కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మైనార్టీలకి రావాల్సినటువంటి ఏమైతేనే మొన్న బడ్జెట్లో 3,850 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం కన్ఫ్యూజన్లో లేరు, మేమేం కన్ఫ్యూజన్లో లేము. మేమేమి ఎన్డీఏని కేంద్రంలో నడిపే పార్టీ కాదు మాది, కేంద్రంలో భాగస్వామ్యం. మా శక్తి మేరకు ఎంత ఉందో అంతవరకు మేము చేయగలం. ఒక విషయం మీదే మేమేమి విభేదాలు పెట్టుకునే రాష్ట్ర ప్రయోజనాల్ని కాలదన్నుకునేటువంటి పరిస్థితి మాకు ఉండదు. రఫీ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు 50,000 కోట్ల రూపాయలు ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మన బడ్జెట్ 3,800 కోట్ల రూపాయలు అన్నా మీరు అన్నారు కాబట్టి నేను రీట్రేట్ చేస్తాను. 3,850 కోట్లు 3,850 కోట్లు నేను అనలేదండి 50,000 కోట్లని. రాష్ట్ర బడ్జెట్ ఎంత? రాష్ట్ర బడ్జెట్ లో 50,000 కోట్లు ఏముంటది అక్కడ? నేను ఎలా చెప్తా? నేను రైట్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ అండి, ఇప్పుడు మీరు ఎట్లా మీ ముస్లిం సమాజాన్ని ఎలా కన్విన్స్ చేసుకుంటారు? ఎందుకంటే మీరు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మీరు మీ ముస్లిం ఈ మసీదుల్లో ఉండే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అలాగే మత పెద్దలు చాలామంది గైర్హాజరయ్యారు. మాకు పర్సనల్ లా బోర్డు చెప్పిందే వేదం, మీరు చెప్పింది కాదు. చివరికి మీలాంటి నాయకులందరూ వెళ్ళి చంద్రబాబు గారితో పాటు ఇఫ్తార్ విందులో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అప్పుడే రానివాళ్ళు ఈ బిల్లు ఆమోదం అయిన తర్వాత మీ మధ్య ముస్లిం సమాజానికి పార్టీకి మధ్య గ్యాప్ వైడన్ అవుతుంది కదా రఫీ గారు, చాలా డ్యామేజ్ కదా ఇది మీకు. మొన్న ఇఫ్తార్ విందు 27వ తారీఖు నాడు విజయవాడలో ఏ కన్వెన్షన్లో ఇవ్వటం జరిగింది. మేము విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళకి 1,500 మందికి కార్డు ఇచ్చాం, ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాం, విఐపి కార్డులు ఇచ్చాం. కానీ చాలామంది యువనోళ్ళు కూడా చాలామంది గేట్ దగ్గర నుంచుంటే మేము నుంచొని వాళ్ళని కూడా ఎలో చేసాం. ఇఫ్తార్ మీద ఏమీ విఫలం కావాలంటే మీ విజువల్స్ పంపిస్తాను. పెద్ద ఎత్తున ముస్లిమ్స్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విదేశీ విద్య కానీ, దుకాన్ కానీ, మకాన్ కానీ, లేకపోతే షాదీ ముబారక్ దుల్హన్ పథకం కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోక 5 సంవత్సరాలు చాలా బాధలు పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తూ ఉన్నారు, మొత్తం రోడ్లు కంప్లీట్ చేయటం జరిగింది. దాంట్లో ముస్లింలు కూడా ప్రయాణం చేస్తారు, ఆటోలు నడుపుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అందులో ముస్లింలకు కూడా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. ఇది ఓవరాల్ గా చూస్తే తప్పితే ముస్లింస్. రఫీ గారు, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు, మీరు ఇస్తున్న ఆన్సర్స్ వేరు. నేను వక్ఫ్ రిలేటెడ్ గా మాట్లాడమంటున్నాను. దీని మీద ఎలా చెప్పుకుంటారు? ఎందుకంటే విపరీతంగా రగిలిపోయింది ముస్లిం సమాజం. అంటే బీజేపీతో మీరు కలిసి మీరు మైలపడిపోయారు బీజేపీతో కలవటం ద్వారా అని ముస్లిం పర్సనల్ వీళ్ళందరూ మీరు ఎన్ని కుంభమేళాల్లో స్నానాలు చేసినా మీరు పవిత్రులు కాలేరు అనేది వాళ్ళ ఉద్దేశం. సరే, వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు. మా దగ్గరికి
ముస్లిం సమాజంతో మాకున్నటువంటి మా పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు ఉపాధి కోరుకుంటారు సార్, ఉద్యోగాలు కోరుకుంటారు, శాంతి భద్రతలు కోరుకుంటారు, మంచి పాలన కోరుకుంటారు. అందులో ముస్లింలు కూడా ఉంటారు ప్రజలతో పాటు. ఓవరాల్గా అది చూస్తారు తప్పితే మేము ఒక్క సవరణలో మేము 3 సవరణలు ప్రతిపాదించాం. జేపీసీ ఏర్పాటు చేసిందే మా పార్టీయే. మేము అడిగితేనే జేపీసీ వచ్చింది. మాకు శక్తి ఉన్న మేరకు మేము సవరణ చేశాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని శక్తి అంగీకరించింది. ఏంటండి, మీరు ఉండబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, అది మర్చిపోతే ఎట్లా? మీరు ఏమీ లేదు. మీరు బలపరచబట్టి అలా కేంద్ర ఎప్పుడు- ప్రభుత్వం నడుస్తుంది. ఏమంటే మేము ఎప్పుడు కూడా మాతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, మేము చెప్పిందే కేంద్ర ప్రభుత్వంలో చెయ్యాలని చెప్పి మా పార్టీ అనుకుంటున్నా. మా బలం ఏంటో, మా ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మాకు తెలుసు. మేము ఎంతవరకు వెళ్ళాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉన్నాం. మేమేమి కేంద్ర ప్రభుత్వం మాతోనే నడుస్తుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. కొంతమంది అంటుంటారు తెలుగుదేశం వల్ల లేదా నితీష్ కుమార్ వల్ల కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని. మీరు మన ఓటింగ్ చూశారు కదా, మన ఓటింగ్లో మరి ఎంత తేడా ఉంది? 50 ఓట్లు తేడా ఉంది లోక్సభలో. కాబట్టి మాకునే 16 సీట్లే. ఈ రకంగా మా మీద మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నామనో నడిపిస్తున్నాము అనేటువంటి మాట తెలియదు. సరే, ముస్లింలకు కూడా తెలుసు. నేను అంటే వైఎస్ఆర్సీపీ సుజాత గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు ఈ 3 సవరణలు ఏవో మీరు ప్రతిపాదించారు కదా, అవి గోడ కొట్టిన సున్నమే. ఎందుకంటే రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత ఇంకేం చేయరు. ఇప్పుడు రాత్రి 2:30కి రాజ్యసభలో పాస్ అయింది. ఉమ్. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి ఆ సవరణలు ఉండడం లేదు. సరే, అయితే అంతేగాని అప్పుడే ఇక మీరు మీ ఆప్టిమిజాన్ని చెప్పారు నేను కదా. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నానండి. మీరు మనస్ఫూర్తిగా మీ ఆశావాదాన్ని నేను బలపరుస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, మొత్తానికి ఏంటంటే ఇన్నాళ్ళకి వైసీపీ వెన్నెముకున్న పార్టీ అని నిరూపించుకున్నట్టు కనిపిస్తోంది. నిరూపించుకుందా లేదా వేరే విషయం, కనిపిస్తుంది. అట్లీస్ట్ మీకు ఉన్నది 4 అయినా 6 అయినా సరే, 4 అనుకుంటా లోక్సభలో. మేము అపోజ్ చేస్తున్నామని కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందు రోజు రాత్రి రిహార్సల్స్ అన్నీ చేసుకొని ధైర్యం తెచ్చుకొని చెప్పేశారు. సో దీనివల్ల అంటే మీరు యాంటిసిపేట్ చేస్తుంది రాజకీయంగా మీకు ముస్లిం సమాజం మళ్ళీ మీ ఎంబడి నడుస్తుంది. 2029లో వీళ్ళు మెరుపు దెబ్బ ఉంటుంది ముస్లిం సమాజం నుంచి బీజేపీకి, జనసేనకి, టీడీపీ. బీజేపీకి పెద్ద బీజేపీ ఏం ఆశించదు ముస్లిం ఓట్లు ఎట్లాగూ పడితే